ఇవి రోజు మధ్యాహ్నం భోజనం తర్వాత వేసుకోవాలి. ఇవి మార్నింగ్ నైట్ వేసుకోవాలి. ఓకే. డిశ్చార్జ్ అయ్యాక వాడడం మొదలు పెట్టండి. ఊరికి వెళ్ళాలా? అదేంటి అలా అడుగుతున్నావు? ఊరు వెళ్లకుండా ఇక్కడే ఉండిపోతారా ఏంటి? వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి. మళ్ళీ ఊరికెళ్ళిపోవాలా? ఊరెళ్తే మళ్ళీ ప్రాణాన్ని చంపిన వీడియో నన్ను వెంటాడుతుంది. ఇక్కడున్న టెన్షన్ పోయిందనుకుంటే ఊళ్ళో ఇంకా పెద్ద టెన్షన్ ఎదురు చూస్తుంది. ఏం చేయాలి? అసలు దాని నుంచి ఎలా తప్పించుకోవాలి? ఏంటి సునైనా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఏం లేదు. ఏంటి మనం హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలా అని టెన్షన్ పడుతున్నావా? ఏం కంగారు పడుకో. ఈ హాస్పిటల్ ఓనర్ జయసింహ గారికి ఫ్రెండ్ అంట. బిల్ సంగతి వాళ్ళు మాట్లాడుకుంటామన్నారు. పిల్లలక్కడ ఎలా ఉన్నారు ఏమిటో. అక్క, నర్స్ అక్కకి టాబ్లెట్స్ ఇచ్చింది. అమ్మా. ఏమ్మా, అక్కకెలా ఉంది? బానే ఉందమ్మా. డాక్టర్ గారు రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. చరణ్ గారికి ఎలా ఉంది? బాగానే ఉన్నారమ్మా. సరే. అమ్మా చెప్పమ్మా. అదేంటంటే మరి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? డబ్బుల గురించా? ఇక్కడ హాస్పిటల్లో ఖర్చంతా చరణ్ గారే చూసుకుంటానన్నారు. ఆహా, అలాగా. ఏంటమ్మా నీ గొంతు వింటుంటే ఇంకా ఏదో మాట్లాడాలనుకుంటున్నట్టుగా ఉంది. అది ఏం లేదమ్మా. మీరు తిరిగి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రండి. అలాగే అమ్మా. సునైనా ఎలా ఉంది? సునైనాకి చిన్న చిన్న దెబ్బలే తగిలాయమ్మా. ఇదిగో మాట్లాడు. అమ్మా, నేను బాగానే ఉన్నానమ్మా, ఏ ప్రాబ్లం లేదు. అమ్మా, ఆ ప్రణయ్ నుంచి ఏదన్నా ఫోన్ లాంటిది వచ్చిందా అమ్మా? ఏమ్మా, ఏమైంది సునైనా? అబ్బే ఏం లేదమ్మా, అనుకోకుండా ఏదో పొలమారినట్టు అనిపిస్తేను. ఆహా, అదే ప్రణయ్ నుంచి. అబ్బే లేదమ్మా, అతను నాకేం ఫోన్ చేయడు. ఒకవేళ అతను ఫోన్ చేస్తే నాకు చెప్పమ్మా. అలాగేనమ్మా. సరేనమ్మా, ఉంటాను. కృష్ణమ్మ, ఇక్కడ జరిగిన విషయం నువ్వు సునయనికి చెప్పాలనుకుంటున్నావా? అవును పిన్ని, చెప్పాలని గొంతు చివరి వరకు వచ్చింది. కానీ వెంటనే చెప్పడం ఎందుకు అనిపించింది? ఇప్పుడే పెద్ద ఆపద నుంచి బయటపడ్డారు కదా. కంగారు పడకు, వాళ్ళిద్దరూ రేపొచ్చేస్తారు కదా. అక్కడ సమస్య నుండి బయటపడ్డామనుకొని వస్తున్న పిల్లలకి ఇక్కడికి రాగానే ప్రణయ్ వాళ్ళమ్మ చేసిన రాతంతా గురించి చెప్తే ఎంత కంగారు పడతారో పిన్ని. సరే, నేను టాబ్లెట్స్ ఇచ్చేసి వస్తాను. సడన్ గా అమ్మెందుకు ప్రణయ్ ఫోన్ చేశాడా అని అడిగింది. సిస్టర్, ఇంకా సెలైన్ ఎక్కిస్తున్నారేంటి?
యాంటీబయాటిక్స్ ఎక్కించాలండి. మీరు రేపు డిశ్చార్జ్ అవుతున్నారు కదా, అప్పటి వరకు ఈ కోర్స్ కంటిన్యూ అవుతుంది. వారాహికి కూడానా? అవును. ఇంతకీ వారాహికి ఎలా ఉంది? ప్రస్తుతం డీప్ స్లీప్లో ఉంది, కండిషన్లోనే ఉంది. వారాహి పడుకోనుంది. ఇప్పుడు వెళ్ళి కాసేపు తన దగ్గర కూర్చుంటే తనివి తీరా చూసుకోవచ్చు కదా. నేను కోరుకున్న ఒకే ఒక ఆడపిల్లవను. నా జీవితంలోకి రావడానికి అంగీకరించట్లేదు. వచ్చే వరకు నా నిరీక్షణ ఇలాగే కొనసాగుతుంది.